బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుతున్నాయి. హార్ముజ్లో తమ 3 నౌకలపైన ఇరాన్ దాడి చేసిందంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడిని తిప్పికొట్టామని, దళాలు పూర్తిగా ధ్వంసమయ్యాయంటూ కూడా అమెరికా వెల్లడిస్తుంది. కానీ ఒప్పందం పైన త్వరగా తేల్చుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా ఇరాన్కు హెచ్చరించింది అమెరికా. మరోవైపు పూర్తి స్థాయిలో అమెరికానే కాల్పుల విరమణను ఉల్లంఘించిందంటూ కూడా ఇరాన్ ఆరోపణలు గుప్పిస్తుంది. 2 నౌకలపైన అమెరికా దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. ప్రధానంగా ఒకవైపు చర్చలు సాగుతున్నటువంటి నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్నటువంటి తమ 3 యుద్ధ నౌకలపైన ఇరాన్ దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. శాంతి ఒప్పందం పైన ఇంకా ఇరాన్ వెంటనే నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత హింసాత్మకమైనటువంటి తీవ్రమైనటువంటిగా బదిలిస్తామంటూ కూడా అమెరికా పదే పదే ఆరోపణలు గుప్పిస్తుంది. కానీ తాజాగా ఇరాన్తో ఫలప్రదమైనటువంటి చర్చలు జరిగాయని ట్రంప్ ప్రకటించి 24 గంటలు గడవక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం మాత్రం కొంతవరకు గమనించదగ్గ విషయం. ప్రధానంగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్ యొక్క క్షిపణులు, డ్రోన్లు, చిన్న చిన్న పడవలతో ఈ దాడికి ప్రయత్నించిందని, అయితే తమ నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదంటూ కూడా ట్రంప్ తెలిపారు. మరోవైపు తమ కీలకమైనటువంటి నౌకలపైన దాడి చేశారంటూ కూడా మరోవైపు అమెరికా వ్యాఖ్యానించినటువంటి తీరు. పలు నౌకలపైన దాడులు, ఒకవైపు చర్చలు, శాంతి మంత్రం. ఈ మొత్తం గమనించిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తగ్గేలా కనబడట్లేదా అనేటువంటి ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మాత్రం రైజ్ అవుతుంది. అమెరికా బలగాలు జరిపినటువంటి ప్రతి దాడిలో కూడా ఇరాన్ దళాలు పూర్తిగా ధ్వంసమయ్యాయంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఒప్పందం పైన త్వరగా తేల్చకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదంటూ కూడా అమెరికా వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, ఓవైపు శాంతి మంత్రం, ఓవైపు చర్చలతో సాగుతున్నటువంటి వైరం, ఒప్పందం పైన త్వరగా తేల్చాలంటూ అమెరికా పెడుతున్నటువంటి కండిషన్స్ మనం చూస్తున్నాం. తాజాగా యుద్ధ నౌకల పైన దాడి, 2 దేశాలు కూడా యుద్ధ నౌకల నెంబర్స్ చెప్తున్నాయి తప్ప కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో యుద్ధంలో వెనక్కి తగ్గే పరిస్థితులు కనబడట్లేదు. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయా అంటే అవుననే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే శాంతి చర్చలకు సంబంధించినంత వరకు కూడాను చర్చలు సఫలమయ్యాయంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 24 గంటల్లోనే మరొకసారి ఏదైతే అమెరికాకి సంబంధించిన 3 యుద్ధ నౌకలపైన ఇరాన్ కు సంబంధించి దాడి చేసినటువంటి నేపథ్యంలో తిప్పికొట్టామంటూ కూడాను డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే హర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న చిన్న పడవలతో దాడికి యత్నించిందని, తమకి ఎటువంటి నష్టం జరగలేదంటూ కూడా అమెరికా బలగాలు తిరిగి దాడిని తిప్పికొట్టాయి. పూర్తి స్థాయిలో ఇరాన్ దళాలకు సంబంధించినంత వరకు ఏదైతే ఇరాన్ యుద్ధ నౌకలపైన దాడి చేసాం దీన్ని పూర్తిగా తిప్పికొట్టామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా శాంతి చర్చలపైన ఇరాన్ పూర్తి స్థాయిలో వేగంగా నిర్ణయం తీసుకోకపోతే దాని ప్రభావం ఖచ్చితంగా హింసాత్మకంగా ఉంటుంది, దానికి సంబంధించినంత వరకు తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడాను అమెరికా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా అమెరికా కావాలనే తమ పైన దాడి చేసిందని, ఆ దాడి చేసినటువంటి సమయంలో తమకు సంబంధించినంత వరకు ఏదైతే ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక ఆయిల్ ట్యాంకర్ పైన, దాంతో పాటుగా 2 యుద్ధ నౌకలపై కూడాను అమెరికా దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే తిరిగి మేము దాడి చేశామంటూ కూడాను ఇరాన్ ఏదైతే రిఫినరీ గార్డ్స్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా హర్ముజ్ జలసంధి వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినంత వరకు కూడా డొనాల్డ్ ట్రంప్ చర్చలు సఫలమయ్యాయి, త్వరలోనే శాంతి ఒప్పందాలు కుదురుతాయని చెప్తున్న 24 గంటల్లోనే దాడికి జరిగినటువంటి పరిస్థితి. ఎవరు దాడి చేశారు? ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. లవ్ ట్యాప్ అంటున్నారు, ప్రేమపూర్వకమైనటువంటి చర్య అంటున్నారు, చిన్నపాటి స్పర్శ అంటున్నారు. అసలు ఇంత పెద్ద దాడి జరిగిందని 2 దేశాలు చెప్తున్నటువంటి పరిస్థితులు ధృవీకరిస్తున్నటువంటి వైరం. కానీ ప్రేమపూర్వక చర్యలు ఏంటి? ఇదంతా కూడాను పూర్తిగా అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందంటూ కూడా ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందంటూ కూడా అమెరికా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఏదైతే ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కూడా పూర్తిగా కూడా ఆయన ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అధినేతలకు కానీ, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి
ప్రజలకు గానీ ఈ రోజు చెప్పే మాట రేపు ఉదయానికి కనిపించలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకవైపు ఇరాన్ తో శాంతి చర్చలు జరుగుతా ఉన్నా ఈ సక్సెస్ అయ్యాయి, శాంతి చర్చలు పూర్తిగా కూడాను ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది, శాశ్వత ఒప్పంద దిశగా అడుగులు పడుతున్నాయంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. 24 గంటలు గడవక ముందే తమ యుద్ధ నౌకల పైన దాడికి ఇరాన్ యత్నించిందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్, దాన్ని తిప్పికొట్టామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా కూడా కేవలం అమెరికా ఇరాన్ మధ్యనే కాకుండా ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టే పరిస్థితిలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా శాంతి చర్చలకు సంబంధించినంత వరకు అమెరికా కీలక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఏదైతే శాంతి చర్చలకు సంబంధించి పూర్తి స్థాయిలో శాంతి చర్చలు జరగకపోతే తీవ్ర పరిణామాలు ఉండబోతా ఉన్నాయి. ఖచ్చితంగా శాంతి చర్చలు త్వరగా జరగాలి, లేకపోతే మరొకసారి హింసాత్మక ఘటనలు ప్రేరేపించే అవకాశం ఉండబోతుందంటూ కూడా అమెరికా హెచ్చరించేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఇరాన్ దీని మీద ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇరు దేశాలు ఒకరి నౌకలపైన ఒకరు దాడులు చేశారు అని ధృవీకరిస్తున్నటువంటి తరుణంలో ఓవైపు అమెరికా, మరోవైపు ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి ఈ తంతును అమెరికా అధ్యక్షుడు లవ్ ట్యాప్ గా అభివర్ణించడం గందరగోళానికి దారితీస్తుంది. సో నౌకలపైన దాడి చేయడం లవ్ ట్యాప్ అవుతుందా, ప్రేమపూర్వక చర్య అవుతుందా? ఒకవైపు కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఒప్పందం పైన రెండు దేశాలు ఏకాభిప్రాయానికి రాకపోక ఇంకా దీనిపైన ఇంకా నలుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇస్లామాబాద్ వేదికగా రెండో దశ చర్చల వైపు అడుగులు వేస్తున్నటువంటి తరుణం ఎప్పుడు వస్తుందా అన్న సంక్షోభమే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇలాంటి దాడులు మాత్రం కీలకంగా మారుతున్నాయి. మరోవైపు ఇరాన్ మాత్రం తమ పౌరులు నివసించేటువంటి ప్రాంతాలపైన అమెరికా పూర్తి స్థాయిలో దాడి చేయడానికి సిద్ధమై మాత్రమే అక్కడ పూర్తి స్థాయిలో నౌకా దళాలను ఏర్పాటు చేసుకుంది. సో మా మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇరాన్ లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి పౌరులపైన దాడికి అమెరికా పక్కా ప్లాన్ తో ముందుకు వస్తుంది అంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తుంది. ఇరాన్ తో కాల్పుల విరమణ ఇప్పటికీ అమల్లో ఉందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు మరోవైపు చెప్తున్నటువంటి వైనం, మరోవైపు అమెరికా ఆరోపణలను కూడా ఇరాన్ ఖండిస్తున్నటువంటి పరిస్థితులు పలు కీలకమైనటువంటి నూనె ట్యాంకర్లు సహా రెండు నౌకలపైన దాడి చేసిందంటూ కూడా ఇరాన్ ఆరోపణలు గుప్పిస్తుంది. దానికి ప్రతిస్పందనగానే తాము కూడా అమెరికా నౌకలే లక్ష్యంగా దాడులు చేశామని ఇరాన్ చెప్తుంది. IRGC చెప్పినటువంటి ప్రధానమైనటువంటి వివరాల ప్రకారం సో ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్ తో పాటుగా బందర్ అబ్బాస్ వంటి నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియా కూడా ధృవీకరించింది. సో ఇరు దేశాల మధ్య మాత్రం నెలకొన్నటువంటి ఈ ప్రశాంతత తాత్కాలికంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఈ తాజా దాడులు మాత్రం మరింత ఉద్రిక్త పరిస్థితులు చెలరేగేలాగా చేస్తున్నాయి. రెండో దశ ఏదైతే చర్చలు ఉన్నాయో, ప్రధానంగా కీలకమైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో త్వరితగతిన ఇరాన్ దానికి అంగీకరించాలి, లేని పక్షంలో చర్యలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చూడాలి. మొత్తం మీద ఓవైపు తాజాగా నౌకలపైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో రెండవ దశలో ఉన్నటువంటి కీలక ప్రతిపాదనలకు ఇరాన్ అంగీకరిస్తుందా? ఒకవేళ అంగీకరించకపోతే ట్రంప్ ఇంకా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? తాజా ఈ దాడులతో పౌర ప్రాంతాలపైన దాడులు కూడా అమెరికా నిజంగానే సిద్ధమవుతుందా? సో ప్రేమపూర్వకమైనటువంటి చర్యగా అమెరికా అధ్యక్షుడు అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి దాడులపైన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడు చల్లారుతాయో మనము వేచి చూడాలి.